హలో రామ్, నీతో ఒక విషయం మాట్లాడాలి. నేను కొద్దిగా బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తాను. ఎవరు దోస్త్? మా వదిన. ఎక్కడున్నావు రామ్? నేను దేవింట్లో ఉన్నాను వదిన, మళ్ళీ ఫోన్ చేస్తాను. రామ్, చెప్పు దోస్త్. అగ్నిగుంటం మీద నడవడానికి కారణం ఏం చెప్పింది? తనకి ఒక్క నిమిషం దేవ్, చెప్పండి వదిన. నీతో పర్సనల్ గా చాలా అర్జెంట్ గా మాట్లాడాలి రామ్. ప్లీజ్ రామ్. దేవ్, 1 minute. మీనమ్మ గురించి రామ్ ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతుంటే ఇక్కడ కూడా స్రవంతి అడ్డుపడుతుంది. ఏం చెయ్యాల్సిందే? అంత అర్జెంటుగా మాట్లాడాల్సిన విషయం ఏంటి వదిన? నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు రామ్. జానుకి గతంలో పెళ్లి జరిగిన విషయం మన మధ్య ఉంటే మంచిది కదా అని నా ఉద్దేశం. ఆడపిల్ల జీవితం ఎంత గుట్టుగా ఉంటే అంత మంచిది. ఈ విషయం వేరే వాళ్ళకి తెలిస్తే నలుగురు నోడలోనూ నానుతుంది. ఈ సంగతి తెలిసిన వాళ్ళు జాను అదోలా చూసినా తను తట్టుకోలేదు. తన జీవితం ఇలా అయిందన్న బాధలోంచి నువ్వున్నావన్న ధైర్యంతో జాను ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మళ్ళీ ఏమైనా జరిగితే కోలుకోవడం కష్టం రామ్. అందుకే. అర్థమైంది వదిన, ఈ విషయం ఖచ్చితంగా మన మధ్యలోనే ఉంటుంది. మన కుటుంబానికి తప్ప ఇంకొకరికి ఈ సంగతి తెలియనివ్వను. దేవుడు మన కుటుంబానికి తప్ప ఎవరికి ఈ సంగతి చెప్పనన్నాడు. చెప్పు దోస్త్. జానకి గారి గురించి ఇందాకేదో చెప్పాలన్నా ఏంటది? కానీ దేవుని కూడా ఫ్యామిలీ మెంబర్ని చేశాడు. ఒకవేళ దేవుకి చెప్పేస్తే యాక్చువల్గా తన పర్సనల్ విషయాలు నాతో కొన్ని షేర్ చేసుకుంది. అదే నీతో చెప్దాం అనుకున్నాను. కానీ ఇంకా తనతో పెళ్లి జరగలేదు కాబట్టి తన పర్సనల్ విషయం నీతో షేర్ చేసుకోవటం కరెక్ట్ కాదనిపిస్తుంది. సారీ దేవ్. అదేంటి దోస్త్? ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక దోస్తు నువ్వు. నాకు సంబంధించిన ప్రతి విషయం ఏదీ నీ దగ్గర దాచకుండా నీతో షేర్ చేసుకున్నాను. అలాంటిది నాకు చెప్పడానికి ఆలోచిస్తున్నావా? అదేం కాదు దేవ్. నాకు సంబంధించింది ఏదైనా తప్పకుండా దాచిపెట్టకుండా నీతో చెప్తాను. కానీ మా పెళ్లి కాకుండా తన విషయం నీతో చెప్పే హక్కు నాకు లేదు. ఎనీవేస్, ఊరి నుంచి వచ్చిన తర్వాత అక్కడ విషయాలు నీతో చెప్దామని వచ్చాను. నాకు లేట్ అవుతుంది, మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్. హలో. సారీ వదిన, ఇందాక దేవి దగ్గర ఉండి ఫోన్ సరిగ్గా మాట్లాడలేకపోయాను. పర్వాలేదు రామ్. జాను విషయంలో నువ్వేం టెన్షన్ పడుకోదినా.
తను బాధపడితే నేను బాధపడతాను. ఎట్టి పరిస్థితుల్లో జాను గతం గురించి ఎవరితోనూ చెప్పను. నాకు తెలుసురా, కానీ అక్కగా నా టెన్షన్ నాది. మన అనుకున్న వాళ్ళ దగ్గర ఒక్కొక్కసారి ఈ విషయాన్ని షేర్ చేసుకుంటాం. అందుకే నిన్ను రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా అయితే దేవుతో చెప్పేద్దాం అనుకున్నాను. చెప్పేశావా? లేదు వదిన, సరిగ్గా చెప్దాం అనుకునే టైంలో నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. తర్వాత ఆలోచించాను, ఆడపిల్ల విషయం చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే ప్రాణ స్నేహితుడైన దేవుకు కూడా ఆ విషయం చెప్పలేదు, చెప్పను కూడా. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన మధ్య ఫార్మాలిటీస్ ఏంటి వదిన? ఉంటాను. బాయ్ రామ్.